అందరికీ నమస్కారం. పొలం పనులు చేసుకునే వారికి, కూలి పనులు చేసుకునే వారికి చాలా కష్టం ఉంటుంది. శరీరంలో కింద నుంచి పై భాగాల వరకు అన్నీ కండరాలు కానీ, నరాలు కానీ, జాయింట్లు కానీ అన్నీ వాళ్ళకి చాలా బలంగా ఉంటాయి. అన్నీ ఫ్లెక్సిబిలిటీతో బాగుంటాయి. మేము ఎంతో కష్టపడుతున్నాం ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు. మాలాంటి వారికి ఇంకా యోగా, ఇంకొక వ్యాయామాలు, ఆసనాలు, ప్రాణాయామాలు ఎందుకు అని చాలామందికి వ్యవసాయం, కూలి పనులు చేసుకునే వారికి సందేహం కలుగుతుంది. మీలాంటి వారికి 35, 40, 45 సంవత్సరాల వయసు వచ్చే వరకు ఏ నొప్పులు ఉండవు, ఎలా కష్టపడినా ఏమి చేయకపోయినా. ఆ తర్వాత నుంచి చాలామందికి ఎక్కువ గంటలు పొలంలో వంగి పనులు చేయటం ద్వారా మెడ నొప్పులు, నడు నొప్పులు, డిస్కులు పక్కకు జరగటం, సయాటిక్ పెయిన్ ఇలాంటివి వచ్చేస్తున్నాయి. కూలి పని చేసుకునే ఆడవారు చూడండి, కోతకు వస్తారు, కలుపు తీస్తూ ఉంటారు, బోధులు చేస్తూ ఉంటారు. ఇట్లా మగవారు కూడా ముందు కొంగి బరువులు ఎక్కువ లేపుతుంటారు. మరి నడుము సమస్యలు, మెడ సమస్యలు మీకు వస్తే మీ సంపాదనే కష్టం కదా. ఆ కష్టానికి మీ శరీరం సహకరించకపోతే మీరేం చేయగలుగుతారు చెప్పండి? మీ మీదే ఆధారపడి కుటుంబం ఉన్నప్పుడు మీ శరీరం మీకు సహకరించాలి అంటే మీరు అన్ని రకాల ఆసనాలు మాలాగా మీరెవ్వరూ చేయక్కర్లా. కానీ మీకు మెడ నొప్పి, నడు నొప్పి, డిస్క్ ప్రాబ్లం ఇట్లాంటి సయాటిక్ పెయిన్ రాకుండా ఒక 5-6 ఆసనాలు ఉంటాయి. ఉష్ట్రాసన్, భుజంగాసన్, శలభాసన్, ధనురాసన్ ఇలాంటివి మనం చూపించే వాటిలో చూడండి. ఇలాంటి ఆసనాలు ఒక 10-15 నిమిషాలు కష్టపడి మీరు రోజు చేయండి. మీరు ఎన్ని సంవత్సరాలు కష్టపడినా ఇలాంటి సమస్యలు రాకుండా మీకు ఉపయోగపడుతుంది. మీకు ఇలాంటి సమస్యలు రాకుండా మీరు రక్షించుకోవటానికి ముందు జాగ్రత్త చర్యగా, ముందు చూపుతో మంచి పని చేసినట్లు అవుతుంది యోగా నేర్చుకుంటే. అంచేత ఇలాంటి కష్టం, ఇలాంటి పొలం పని చేసేవారు, కూలి పనులు చేసుకునే వారికి కూడా ఉదయం కానీ, సాయంకాలం కానీ ఒక పావు గంట మీ ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని మీరు ఇలాంటి చేయగలిగితే భవిష్యత్తులో ఇలాంటి సమస్యలు రాకుండా ఆపరేషన్ వైపు మీరు వెళ్లకుండా చేసుకోవచ్చు. మేము ఆశ్రమంలో మన దగ్గర అడ్మిట్ అయ్యేవాళ్ళని చూస్తుంటాం కదా. ఎంతోమంది మెడ నొప్పి, నడు నొప్పి వచ్చి కూలి పనులు చేసుకునేవారు వీటిని తగ్గించుకోవడానికి మా దగ్గర చేరుతున్నారు. అలాంటి స్థితి మీకు రాకుండా ఉండటానికి యోగ విద్య చక్కగా ఉపయోగపడుతుందని, మనం యోగాను ఒక భాగంగా కష్టపడి పనిచేసుకునేవారు, పొలం పనులు చేసుకునేవారు కూడా కొన్ని ముఖ్యమైనవి ఇట్లా చేస్తే బాగుంటుందని వాళ్ళందరికీ విజ్ఞప్తి చేస్తూ నమస్కారం.